హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా గార్డెన్ది వీడియో చేస్తానని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ వచ్చేసి హౌస్లో అనమాట. ఇది వచ్చేసి జామ చెట్టు మీదకి ఇలా తీగ చిక్కుడు తీగ అల్లుకుందనమాట, పైకి వచ్చింది. అదైతే లాస్ట్ ఇయర్ పెట్టిందండి. ఇక అది ఇప్పుడు వస్తుందన్నమాట తీగ వచ్చేసి. కానీ చూడాలి ఎంతవరకు వస్తాయి అనేది. మళ్ళీ నాటాను కూడా, సీడ్స్ వచ్చేసి చిక్కుడు చెట్టు నాటాను. చిక్కుడు గింజలు ఉంటే ముందు పెట్టింది అయితే బాగా పైకి వచ్చిందనమాట. ఇప్పుడే తీగలది పైకి వచ్చినాయి. ఇక్కడ జామకాయ ఒకటి ఉంటే కోసానమాట. తెలుపు వచ్చింది కాయ వచ్చేసి. ఇదిగోండి దొండ చెట్టు కూడా అల్లుకుందని చెప్పాను కదా. నిన్న వచ్చేసి షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, హార్వెస్టింగ్ వీడియో పెట్టాను. దొండకాయలు వచ్చేసి ఇది ఇటు పక్కకి తీగలు వచ్చినాయి అనమాట. తీగలు పాకినాయి. ఇవి ఏంటంటే ఇక జామ చెట్టు మీదకి వచ్చినాయి కొన్ని తీగలు. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే పందిరి వేసాము. గ్రేప్స్ చెట్టు ఒకటి పెట్టారు అత్తయ్య వాళ్ళు, అది దానికోసమని పందిరి వేశారనమాట. అందుకని ఇటు పక్కకు కూడా వచ్చినాయి. కానీ అంతగా కాయలేదండి. ద్రాక్ష చెట్టు వచ్చేసి కాయలు అంతగా పడలేదు, పెట్టాం కానీ. ఇదిగోండి సందులో అయితే ఇలా అల్లుకుందన్నమాట. దొండ చెట్టు వచ్చేసి పెట్టినందుకు ఏంటంటే తాపకి కొంచెం దొరుకుతూ ఉన్నాయి, పర్వాలేదు. ఇక మనకు అట్లా ఇళ్ళల్లో వచ్చేసి కొంచెం వెజిటబుల్స్ దొరుకుతూ ఉంటే మనకి కొనే పని లేకుండా బాగుంటుంది కదా. ఇంకా వేరే అవసరమైనవి కొనుక్కుంటే సరిపోతుంది మనకి ఇళ్ళల్లో ఉన్నాయి కాకుండా. ఇక్కడ వచ్చేసి గ్రో బ్యాగ్లో జామ మొక్క ఒకటి నాటాము. ఇది వచ్చేసి చుక్కమల్లె, ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను కదా. చుక్కమల్లె పూలు మొత్తం తగ్గిపోయినాయి అనమాట. మళ్ళీ చిగురు వస్తాయి పూలు వచ్చేసి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ మందారం. కలర్ అయితే చాలా బాగుందండి. కలర్ వచ్చేసి ఎల్లో కలర్ మందారం. మీకు తర్వాత మళ్ళీ విడిగా చూపిస్తాను అది కూడా. ఇది వచ్చేసి మల్లె చెట్టు అన్నమాట. ఇదిగోండి పందిరి అయితే ఇలా ఉంది. అంటే ఇంక ఇటు పక్కకు వచ్చాను, మా ఇంట్లో నుంచి అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వచ్చాను అనమాట. అక్కడ తీసిన వీడియో ఇటువైపు నుంచి బాగా క్లియర్గా కనిపిస్తుంది దొండ చెట్టు వచ్చేసి. ఇవన్నీ కుండీలు అనమాట గోడ మీద. ఇవి వచ్చేసి లిల్లీ అనమాట, కనకాంబరం కలర్లో ఉంటుంది. ఒకసారి వీడియో కూడా పెట్టాను. ఇవన్నీ షో ఫ్లవర్స్, కలబంద. ఇదిగోండి చుక్కమల్లె. ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇలా వచ్చేసి పక్కనే అనమాట. ఇది వచ్చేసి సందులో కరివేపాకు చూడండి, బాగా చిగురు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది. ఎప్పుడు ఏంటంటే చొక్కు వస్తుందన్నమాట, మచ్చలాగా వచ్చేది. ఇక్కడ చూడండి చందమామ మందారం అంటారు కదా కొంతమంది, చందమామ మందారం అంటారు, పత్తి మందారం అంటారు కొంతమంది. ఇక్కడ కొంచెం డార్క్ పడింది, లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ డార్క్ పడింది అనమాట. వీడియోలో వచ్చేసి మొగ్గలు కూడా ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయి మొగ్గలు కూడా. ఫ్లవర్ అయితే ముద్దగా చాలా బాగుంటుందండి. పత్తి మందారం అంటారు కొంతమంది. సేమ్ ఇదే ఎల్లో కలర్ మందారం అటువైపు ఉంది, చూపిస్తాను అది కూడా. ఇందాక సరిగ్గా కనిపించలేదు కదా. ఇదిగోండి కింద వచ్చేసి ఇలా అయితే మొక్కలు ఉన్నాయి. తోటకూర ఉంది. ఇది వచ్చేసి ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను, ఎల్లో కలర్ బంతి. ఒంట్రెక్కగా వచ్చింది, బాగుంది ఫ్లవర్ అని చెప్పేసి అనుకున్నాం కదా అది. ఇక్కడ వచ్చేసి కనకాంబరం మొక్కలు. ఎండలకి ఏంటంటే బాగా లైట్ కలర్ అయినాయి, చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా అంతే, ఎల్లో కలర్ బంతి పువ్వు అన్నాను కదా, ఒంట్రెక్కది. అది విత్తనాలు పడి అవే వచ్చినాయండి ఒక్క మొక్క నాటితే. ఈ మొత్తం కనకాంబరం మొక్కలు. ఒకవైపు ఏమో గులాబీ మొక్క కూడా ఉంది. ఇవి చామంతి మొక్కలు. ఇదిగోండి పెరుగు తోటకూర, ఇంతకుముందు వీడియో కూడా చేశాను కదా. వీడియో వచ్చేసి పెరుగు తోటకూర అని చెప్పేసి. కొంచెం ఆకు పెద్దగా ఉంటుంది అనమాట, కానీ చలవ అంటారు ఇది. పెరుగు తోటకూర వచ్చేసి బాగుంటుంది కర్రీ కూడా వచ్చి. తోటకూరలు అయితే చాలా రకాలు ఉన్నాయండి. కలర్స్ వచ్చేసి ఎర్ర తోటకూర అంటారు, కోయి తోటకూర అంటారు. ఇది వచ్చేసి గన్నేరు, బచ్చల పండు కలర్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి మొగ్గ వచ్చిందనమాట. వస్తే బాగా వస్తాయండి పూలు వచ్చేసి, గుత్తులుగా బాగా వస్తాయి. ఇంకా నిండు కలర్ అనమాట, మెజంతా కలరు. ఈసారి ఫ్లవర్స్ వచ్చినప్పుడు వీడియో పెడతాను. చందమామ మందారం అయితే బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి ఫ్లవర్స్ అయితే బాగా వస్తున్నాయి, చాలా బాగుంది.
కలర్ కూడా నిండు కలర్ పడింది వీడియోలో, కానీ ఆరెంజ్ కలర్ కదా అది. ఇదిగోండి సందులో వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎల్లో కలర్ మందారం చూపించాను కదా ఇందాక. ఇందాక క్లియర్గా తీయలేదని చెప్పి గోడ మీద నుంచి అనమాట, వీలు కాలేదు. ఇంకా ఆ సందులోకి వచ్చానమాట. ఇది వచ్చేసి ఎల్లో కలర్ మందారం, సేమ్ అలానే ఉంటుందన్నమాట. పువ్వు వచ్చేసి ఇప్పుడు చందమామ మందారం ఆరెంజ్ కలర్ చూసారు కదా, సేమ్ అలానే ఇది కూడా. అంటే సందులో నీడ పడటాన కొంచెం ఫ్లవర్ అది కరెక్ట్గా రాలేదు. నీడుంటాను కదా, ఇంకా అటు ఇటు 2 గోడల మధ్యలో ఉంది కదా, నీడ పట్టాన సరిగ్గా రాలేదన్నమాట. ఇది వచ్చేసి మల్లె చెట్టు. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ బాగా వచ్చిందండి పూలు వచ్చేసి. కొంచెం గుండు పువ్వు కాదు కానీ లావు ఉంటుంది అనమాట, మొగ్గు వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం కొమ్మలది కొంచెం తీసేసరికి ఇప్పుడే చిగురు వచ్చిందనమాట. ఇప్పుడే పడుతున్నాయి మొగ్గలు వచ్చేసి. ఇది వచ్చేసి గొంతులో ఒకటి నాటానప్పుడు అంటే నీడ పడటాన్ని ఇది కూడా పురెక్కి రావట్లేదు అనమాట. నీడ లేకపోతే ఇప్పుడు క్వశ్చన్ దగ్గర పెద్ద గార్డెన్ దగ్గర ఉంది కదా గోరింటాకు చెట్టు, మీకు వీడియోస్లో కూడా చూపించాను, బాగా పెద్దగా ఉంది. అలా ఎత్తుగా ఉండేదన్నమాట. ఇక్కడ నీడ పడటాన అటు ఇటు 2 గోడల మధ్యలో ఉంది కదా, అందుకని నీడబడి సరిగ్గా ఎదగట్లేదన్నమాట. ఇప్పుడే కొంచెం వచ్చిందనమాట పైకి. మొన్నటిదాకా అయితే ఇంకా తక్కువ ఉందన్నమాట హైటు. ఇప్పుడే కొంచెం పైకి బాగా కొమ్మలు వచ్చినాయి. ఇదిగోండి షో ఫ్లవర్స్. ఇందాక తీసినప్పుడు ఏంటంటే సరిగ్గా విచ్చలేదు కదా, పువ్వులు వచ్చేసి బాగున్నాయి కలర్స్ వచ్చేసి. కొంచెం ఇందాక సరిగ్గా తీయలేదని మళ్ళీ పైకి పెట్టి తీసానమాట కెమెరా. చాలా అందంగా ఉంటాయండి ఇవి కనుక మనం కుండీల్లో వేసుకుంటే. రైనీ సీజన్ వచ్చింది కాబట్టి ఇంకా సీడ్స్ కూడా ఏమన్నా నాటినవి కానీ ఇంకా వీడియోస్ పెడతాను, మొక్కలు ఏమేమి నాటాము ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి. పెద్ద గార్డెన్ వీడియో కూడా పెడతాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.